వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాసెట్ సంబంధించి మనకు రిజిస్ట్రేషన్ కోసము లింక్ ఓపెన్ కావడం జరిగింది. ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ చూడండి, మనకు స్కాలర్షిప్ అనేది కూడా ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ఫీ రియంబర్స్మెంట్ ఎన్ని ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది, మిగిలిన సంవత్సరాల వాళ్ళు ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ చూడండి. జీవో విత్ రిగార్డు టు ఏజీ ఫర్ స్కాలర్షిప్, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ మనకు ఎల్ఎల్బికి ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్ అండ్ డిసబుల్డ్ పర్సన్స్ 1 జూలై ఆఫ్ ద అకాడమిక్ ఇయర్ వీళ్ళకు మనకు 30 ఇయర్స్ వరకు స్కాలర్షిప్ కైనా ఫీ రియంబర్స్మెంట్ కైనా ఎలిజిబుల్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వీళ్ళకు సేమ్ డేట్ వరకు 34 ఇయర్స్ వాళ్ళ వరకు స్కాలర్షిప్ మరియు ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎలిజిబుల్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఎల్ఎల్బి చేయడానికి. సో ఇది ఒకటి గమనించుకోరు. ఈ ఇయర్స్ ఎవరికైతే 34 ఇయర్స్ దాటున్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి రియంబర్స్మెంట్ వర్తించదు, స్కాలర్షిప్ వర్తించదు. ఓకేనా. ఇంకొకటి టీసీ గురించి అడిగారు చాలామంది. టీసీ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు రీసెంట్గా కంప్లీట్ అయిన వాళ్ళకు టీసీ ప్రాబ్లం, టీసీ ఇష్యూస్ వస్తున్నాయి కదా, టీసీ ఎట్లా పెట్టాలని చెప్పేసి ఇక్కడ అండర్టేకింగ్ ఫర్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ టీసీ ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఫాము ఈ డౌన్లోడ్ చేసుకుంటే మనము ఆటోమేటిక్గా ఒక ఈ ఫైల్ అనేది పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇందులోపల డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి మనం ఏ కాలేజీ కంప్లీట్ చేసినాము డిగ్రీ రీసెంట్గా అనేది, మన కాలేజీ నేము, యూనివర్సిటీ, హాల్ టికెట్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్ని ఫిలప్ చేసి మనము దీన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనము ఇన్ టైంలో అంటే సీట్ అలాట్మెంట్ అయ్యి రిపోర్ట్ ఇచ్చే టైంలో మనము టీసీ కాలేజీలో అప్పటి వరకు వస్తుంది, కాలేజీలో సబ్మిట్ చేయలేకపోతే సీట్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది మనము ఇచ్చిన అండర్టేకింగ్ ఫామ్ అన్నట్టు. కాబట్టి ఫిలప్ చేసి అప్లోడ్ చేయండి సరిపోతుంది. డీటెయిల్స్ మాత్రం కరెక్ట్గా ఫిలప్ చేయండి, హాల్ టికెట్ నెంబరు అండ్ కాలేజ్ డీటెయిల్స్. ఓకేనా. ఇది టీసీ ఇష్యూస్ వాళ్ళు ఫైనల్ ఇయర్ టీసీ. ఇక చూసుకున్నట్లయితే మనకి రిజిస్ట్రేషన్ హియర్ ఉంది కదా, రిజిస్ట్రేషన్ హియర్ క్లిక్ చేస్తే మనకు లాగిన్ హియర్ వస్తుంది. ఇక్కడ ఎంటర్ హాల్ టికెట్ నెంబరు అండ్ ఎంటర్ ర్యాంకు. ఇక్కడ హాల్ టికెట్ ర్యాంకు ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ అవుతాము. లాగిన్ అయినప్పుడు మనకు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అక్కడ మనం ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది. యాక్సెస్ వచ్చిన తర్వాత మనము అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసేసి మనకు వాళ్ళు అడిగిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే మనకు అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది. ఏమైనా తక్కువ ఉంటే మెసేజ్ ద్వారా వాళ్ళు సెండ్ చేస్తారు. ఇక్కడ స్లాట్ బుకింగ్, ఇక్కడ క్యాప్, ఎన్సీసీ వీళ్ళకు ఏ రోజు లోపల మనం అటెండ్ అవుతారు, వాళ్ళకి డేట్స్ ఉన్నాయి కదా ఆఫ్లైన్లో, దానికోసం స్లాట్ బుకింగ్ చేసుకొని ఆ రోజు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ సర్టిఫికెట్స్ మనము ఒకసారి మళ్ళొకసారి జాగ్రత్తగా చూసుకోండి ఏ సర్టిఫికెట్స్ కావాలనేది. ఇక్కడ చూసుకోండి, మొత్తము టోటల్ కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ కోసము మనకు కావాల్సిన సర్టిఫికెట్స్ ఉన్నాయి.
ఇక్కడ ఇచ్చాడు. మనకు సర్టిఫికెట్స్ టీసీ, లాసెట్, ర్యాంక్ కార్డు కావాలి అండ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో కావాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ది ఇది 5 years ఎల్ఎల్బి వాళ్ళకైతే ఇవి సరిపోతాయండి. టీసీ పెడితే సరిపోతుంది. ఇక 3 years ఎల్ఎల్బి వాళ్ళకి మాత్రము ఇక్కడ డిగ్రీకి సంబంధించింది కూడా 3 years ఎల్ఎల్బి వాళ్ళకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీ మెమో అండ్ టీసీ ఇవన్నీ కూడా ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికెట్ డిగ్రీ వాళ్ళు అండ్ మార్క్స్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ షీటు కూడా అప్లోడ్ చేయాలి. అదే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 6th టీసీ. స్టడీ సర్టిఫికెట్స్ 5th class టు గ్రాడ్యుయేషన్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేయాలి. 5th నుంచి డిగ్రీ వరకు, అదే ఇంటర్ వరకు. రెసిడెన్స్ సర్టిఫికెట్ ఫర్ ప్రొసీడింగ్ 7 years ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. 7 సంవత్సరాల వరకు వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారని రెసిడెన్స్ సర్టిఫికెట్ మీద వేయించుకొని అది అప్లోడ్ చేయాలి మీ సేవ ఫామ్ తీసుకొచ్చి. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒకవేళ నాన్ లోకల్ క్యాండిడేట్స్ వేరెక్కడ చదివిన వాళ్ళు కానీ ఇట్లా అలాట్మెంట్ అండ్ అన్రిజర్వ్డ్ సీట్స్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ నెక్స్ట్ సబ్మిటెడ్. 10 years వరకు వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ నివసిస్తున్నారని చెప్పేసి నివాసం సర్టిఫికేట్ మీద 10 years వేయించుకొని రావాలి. అంటే ఇప్పుడు ఎవరైతే 10 సంవత్సరాలు ఇప్పుడు బయట తెలంగాణలో కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్లో ఎవరైతే చదివిల్లో వాళ్ళు ఖచ్చితంగా ఈ 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ మీద 10 years వేయించుకొని రావాలి ఇక్కడ నివసిస్తున్నట్లు వాళ్ళ పేరెంట్స్. ఎంప్లాయీస్ కూడా అంతే. ఎంప్లాయీస్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వేరే స్టేట్లో పోయి జాబ్ చేసేవాళ్ళు, వేరే స్టేట్ నుంచి ఇక్కడ వచ్చి జాబ్ చేసేవాళ్ళు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ మీద ఖచ్చితంగా 10 years వేయించుకొని రావాలంట. మైగ్రేషన్ సర్టిఫికేట్ ఒకవేళ యూనివర్సిటీ చేంజ్ అయితే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా అవసరం. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎస్సీ ఖచ్చితంగా కావాలి. ఈడబ్ల్యూఎస్ అయితేనేమో ఈ సంవత్సరంది ఇక్కడ చూడండి మెన్షన్ చేసేలో 2026 to 27 ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి ఖచ్చితంగా. అంటే 26 ఇక్కడ January 1, 2026 తర్వాత ఇచ్చిన లేటెస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ది కావాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఆధార్ కార్డు అండ్ ఓటర్ ఐడి ప్రూఫ్ ఏదైనా ఒకటి, రెండింటి లోపల ఏదైనా ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే మీకు 1 day లోపల అప్రూవల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకేనా? ఇంకా డౌట్స్ ఉంటే మనకు కామెంట్ చేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.